మీకు క్యాల్కులస్ వార్ తెలుసా? వార్ అంటే ఇదేం చంపుకునే యుద్ధం కాదు, ఇద్దరు మేధావుల మధ్య యుద్ధం అనుకోండి. వాళ్ళిద్దరే సర్ ఐజాక్ న్యూటన్ అండ్ లీబ్నిజ్. న్యూటన్ క్యాల్కులస్ని ఇన్వెంట్ చేశాడు 1666లో, బట్ దాన్ని పబ్లిష్ చేయలేదు. కానీ లీబ్నిజ్ అదే క్యాల్కులస్ని 1676లో ఇన్వెంట్ చేశాడు అండ్ దాన్ని ఫస్ట్ పబ్లిష్ కూడా చేశాడు. అండ్ ఎస్, ఇప్పుడు మనం యూజ్ చేసే మోస్ట్ ఆఫ్ ద సింబల్స్ ఆ ఇంటిగ్రల్ గుర్తు ఈ లీబ్నిజ్ ఇన్వెంట్ చేసినవే. అండ్ ఈయన యూరోప్ అంతా ఫేమస్ అయ్యాడు. అండ్ ఈయన పబ్లిష్ చేసిన పేపర్ని న్యూటన్ చూశాడు అండ్ ఆయన మండిపోయాడు. న్యూటన్ చెప్పేది ఏంటంటే దీన్ని ఫస్ట్ డిస్కవర్ చేసింది నేనే, కానీ అతను దొంగలించాడని. లీబ్నిజ్ చెప్పేది ఏంటంటే లేదు, నేను దీన్ని ఇండిపెండెంట్గా ఇన్వెంట్ చేశాను అని. ఇక్కడ యూరోప్ రెండుగా డివైడ్ అయింది. ఇంగ్లాండ్ అంతా న్యూటన్కి సపోర్ట్ చేశారు, కాంటినెంటల్ యూరోప్ అంతా లీబ్నిజ్కి సపోర్ట్ చేశారు. ఫైనల్లీ న్యూటన్ తన పవర్ మూవ్ని ప్రయోగించాడు. ఇక్కడ ఇదే డర్టియెస్ట్ పార్ట్. 1703లో న్యూటన్ రాయల్ సొసైటీకి ప్రెసిడెంట్గా అయ్యాడు. అప్పటికే ఈ క్యాల్కులస్ వివాదం బర్న్ అవుతూ ఉంది. సో న్యూటన్ తన పవర్ని యూజ్ చేశాడు. క్యాల్కులస్ని ఫస్ట్ ఎవరు ఇన్వెంట్ చేశారు అనే దానిపై ఇన్వెస్టిగేషన్ చేయించాడు. ఆ ఇన్వెస్టిగేషన్ని అతనే కంట్రోల్ చేశాడు. ఆ కమిటీని అతనే సెలెక్ట్ చేశాడు. అండ్ ఆఖరికి ఆ ఫైనల్ రిపోర్ట్ కూడా న్యూటనే రాశాడు. ఇదేం రూమర్ కాదు, ఆయనే రాశాడు. ఎందుకంటే ఆ పేపర్స్ ఇప్పటికీ ఉన్నాయి అండ్ ఆ రైటింగ్ న్యూటన్దే అని తేల్చారు తర్వాత కాలంలో. ఆ ఆఖరి తీర్పు తనకు అనుకూలంగా మార్చుకున్నాడు న్యూటన్. లీబ్నిజ్ దోషిగా మిగిలాడు. దీని నిజం తేలడానికి 200 ఏళ్ళు పట్టింది. హిస్టోరియన్స్ కనుక్కున్నారు వాళ్ళిద్దరూ ఇన్వెంట్ చేసింది ఒకటే అయినా ఆ రెండు మెథడ్స్ వేరని. ఆ క్యాల్కులస్కి న్యూటన్ పెట్టిన పేరు ఫ్లక్షన్స్. మరి ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న ఆ క్యాల్కులస్ ఏంటో తెలుసా? మనకి ఇంటర్మీడియట్లో వచ్చిన లిమిట్స్, డెరివేటివ్స్, ఇంటెగ్రల్స్, dy/dx అని వచ్చేవిగా. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ క్యాల్కులస్ గుర్తుందా? ఈ ఇంటిగ్రేషన్ సింబల్ ఇవన్నీ లీబ్నిజ్ రాసిన క్యాల్కులస్లోనివే వాడుతున్నారు. ఎందుకంటే న్యూటన్ రాసిన ఫ్లక్షన్లోని సింబల్స్ కొంచెం కష్టంగా ఉంటాయి.